రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపిన అనంతపురం హనీ ట్రాప్ కేసులో తెర వెనుక ఉన్న రాజకీయ నాయకులను బయటపెట్టాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మహిళలు, పోలీసులు, కూటమి ప్రభుత్వంలోని చోటామోటా రాజకీయ నాయకులు కలిసికట్టుగా కోట్లాది రూపాయలు దండుకునే లక్ష్యంతో వలపు వలసాగిందని వారు పేర్కొన్నారు. దీనిపై సుమోటోగా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెర వెనుక ఉన్న రాజకీయ నాయకులను బహిర్గతం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు లేనిది ఈ హనీ ట్రాప్ జరగలేదని చెప్పేసి ప్రతి పౌరుడు ఈరోజు ఈ జిల్లాలో చర్చించుకుంటుంటే, మరి రాజకీయ నాయకులను ఏమాత్రం అరెస్ట్ చేయకుండా, వాళ్ళ పేర్లు బయటికి పెట్టకుండా, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నామమాత్రంగా పోలీసులు హనీ ట్రాప్ నిందితులు మాత్రమే చర్యలు తీసుకోవడం అనేది కూడా ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ఈరోజు ప్రజా సంఘాలుగా అడుగుతున్నాం. ఈ హనీ ట్రాప్ సంబంధించి 100 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున మా ప్రజల నుంచి కానీ, లేకపోతే మిగతా సమాజంలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు కానీ, లేకపోతే వ్యాపారస్తుల నుంచి కానీ, ఉద్యోగస్తుల నుంచి కానీ, అదేవిధంగా మా శివాలయంలో ఉన్నటువంటి మొదటి రోడ్లో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి ఒక పూజారి నుంచి కూడా డబ్బులు వసూలు చేసినారంటే ఏ స్థాయిలో ఇది జరిగిందనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా వస్తున్నాయంటే పోలీసులు సంబంధించినటువంటి ఏం జరిగిందనేది కూడా పూర్తి బహిరంగ చేయాలి. దాన్ని సుముటోగా కూడా స్వీకరించాలి. ఈ రాజకీయ పార్టీ నాయకులు కూడా దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అనేది కూడా పూర్తి బహిరంగ చేయాల్సినటువంటి బాధ్యత కూడా పోలీస్ వ్యవస్థ మీద ఉంది.